దేవుని బిడ్డలైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ సామెత యొక్క అర్థం ఏంటంటే మనుషుల యొక్క మాటలను బట్టి లేక పైకి కనిపించే రూపాన్ని బట్టి ఆ మనిషి యొక్క గుణాన్ని లేకపోతే ఆ మనిషి యొక్క విధానాన్ని మనము తెలుసుకోలేమని అర్థం. నిజంగానే మనుషుల మాటలు లేకపోతే వారి పైకి కనిపించే ఆ రూపాన్ని బట్టి కాకుండా వారి ఫలములను బట్టి వారిని గురించి మనం తెలుసుకుంటామని యేసు ప్రభువు చెప్పిన మాటలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనాన్ని బట్టి వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటాం అని ప్రభు చెప్తున్నారు. ఈ దినాన అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. ఆ సంగతిని మీకు జ్ఞాపకం చేయటానికి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుతుంటే, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు పరీక్షించి తెలుసుకోవాలి. వారు చెప్పే మాటలను బట్టి కాకుండా వారి క్రియలను బట్టి వారి ఫలముల వలన వారిని పరీక్షించి తెలుసుకోవాలని, మెరిసేదంత బంగారం కాదు అనే సంగతి అర్థం కావాలని ఈ మాటను నేను మీకు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.